హలో, వందనాలండి. బ్రదర్ ప్రైజ్ ది లార్డ్. వందనాలన్న, చెప్పండి అన్న. బ్రదర్, నా పేరు రవి, నేను హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నాను. అన్న చెప్పండి. బ్రదర్, మీరు యేసు ప్రభు వారిని ఏమని ఫీల్ అవుతున్నారు బ్రదర్? దైవ కుమారుడు. దైవ కుమారుడు అంటే దేవుడా, దేవుడు కాదా? నేను దైవ కుమారుడిగా అవుతున్నాను. ఆయన దేవుడా, దేవుడు కాదా అన్న నా ప్రశ్న. ఏ దేవుడే? అంటే బైబిల్ ప్రకారంగా ఒక్క దేవుడే కదా. ఇప్పుడు మరి బైబిల్ ప్రకారంగా ఒక దేవుడు అయితే ఇశ్రాయేలీయులకి మోషేని దేవుడిగా నియమించాను అన్నాడు. అది న్యాయాధిపతి బ్రదర్. న్యాయాధిపతి అని కాదు, అక్కడ ఏమని రాయబడింది? మీకు దేవుడిగా నియమించి అంటే ఆ దేవుడు అయిపోతాడు. ఆయన మోషే దేవుడు అయిపోతాడు. అక్కడ మోషే సుప్రీం, అంటే మన తండ్రి అయిన దేవుడి కంటే సమానుడు అయిపోతాడు. అక్కడ ఫరోకి నేను నిన్ను దేవునిగా నియమిస్తున్నాను అన్నాడు కదా. ఫరోకి నేను నిన్ను దేవునిగా నియమిస్తున్నాను అన్నాడు కదా. అంటే ఏంటి అర్థం? దేవుడు ఇంకో దేవుడిని నియమిస్తాడనా? కాదు, మీరెక్కడ యేసుక్రీస్తు దేవుడు అంటే దేవుడే అని నేను ఓకే చేశా. నేను అడిగిన ప్రశ్న సింపుల్ ప్రశ్న బ్రదర్. చెప్పండి. సింపుల్కి ఎన్ని సంవత్సరాలు ఎందుకు నాన్న? ఎంత సింపుల్ ప్రశ్నకి ఎన్ని సంవత్సరాలు ఎందుకు మనకి ఇబ్బంది? చెప్పండి. ఎన్ని సంవత్సరాలు? ఏం సంవత్సరాలు? అదే మనం మాట్లాడుకుంటున్నాం కదా, 4 సంవత్సరాల నుంచి జరుగుతుంది అంటున్నారు కదా ఇది. నేను మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న మీరు అడగండి మళ్ళీ క్లారిటీ ఇవ్వండి. యేసు ప్రభు వారు దేవుడా కాదా? దేవుడే. ఎప్పుడు? యేసు ప్రభు దేవుడు నాకు ఎప్పుడు అది ఉంటుంది. మరలా దేవుడు అంటే ఎప్పుడు? యేసు ప్రభు దేవుడు నాకు ఎప్పుడు అది ఉంటుంది. మరలా దేవుడు అంటే ఎప్పుడు? నేను ఎలాగ నేను ఫస్ట్ ఎవరిని విశ్వసించాను? దైవ కుమారుని విశ్వసించాను. వేయండి. మరి మీరే మళ్ళీ క్వశ్చన్ చేస్తున్నారు నన్ను. దేవుడా? ఓకే. మొత్తం మీరు ప్రశ్న కంప్లీట్ చేసేది, నేను తర్వాత నేను మాట్లాడతాను. ప్రశ్న కంప్లీట్ చేసేయండి, అయిపోయిందని చెప్పండి, అప్పుడు మాట్లాడతాను. పాత నిబంధనలో నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. నేను నా మహిమను ఎవరికి ఇవ్వను, నేను రోషం కలిగిన దేవుడను. నాకు ముందు ఏ దేవుడు లేడు. సూపర్, ఇంకా బాగుంది, చెప్పండి. నాకు ముందు ఏ దేవుడు లేడు. సూపర్, ఇంకా బాగుంది, చెప్పండి కదా అన్నప్పుడు కూడా దేవుడు అయితే, పరిశుద్ధాత్మ దేవుడు కూడా దేవుడు అయితే, ఇప్పుడు మనకి ముగ్గురు దేవుళ్ళ ఒక్కడే దేవుడా? ఒక్క తండ్రి అయిన దేవుడు ఒక్కరే. మరి ఇప్పుడు మీరు యేసుప్రభువుని దేవుడు అన్నారు కదా ఇప్పటిదాకా. అది దేవుడు ఎప్పుడు? ఇద్దరు దేవుళ్ళు ఉంటారా? ఇద్దరు ఉండరు, ఒకటే ఉంటాడు దేవుడు. మరి ఒక్కడే ఉన్నప్పుడు నేను నా మహిమను ఎవరికి ఇవ్వనని చెప్పిన దేవుడు, మరి మీరు అన్నట్లు యేసుప్రభువు వారు కూడా దేవుడే. ఈ క్వశ్చన్ మీరు వంశీని అడిగారా? ఏ క్వశ్చన్? ఈ క్వశ్చన్ నాకు వంశీ బ్రదర్ దగ్గర నుంచి ఒక క్లారిటీ ఉంది బ్రదర్. మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్. ఈ క్వశ్చన్ మీరు వంశీని అడిగారా? ఏ క్వశ్చన్? ఈ క్వశ్చన్ నాకు వంశీ బ్రదర్ దగ్గర నుంచి ఒక క్లారిటీ ఉంది బ్రదర్. మీరు చెప్పండి మీ పాయింట్ ఆఫ్. యేసు ప్రభు వారు కూడా దేవుడు అని మీరంటే, నాన్న యేసు ప్రభు వారు నాకు దేవుడు, రక్షకుడు, దైవ కుమారుడు, ఇలాగ బోల్ ఉన్నాయి నాకు. మీరు దేవుడా అని ఒక్క మాటలో లేపమన్నారు కాబట్టి మీరు దేవుడా అని అనిపిస్తున్నారు కాబట్టి నాకు దేవుడే యేసుక్రీస్తు. నువ్వు విశ్వసించినప్పుడు ఏం విశ్వసించావంటే దైవ కుమారుడు, నా రక్షకుడు, దేవుడు నా కోసం పంపించిన రక్షకుడు. మీరు అనిపించేసి మీరు దేవుడా, మీరు మీ దగ్గర ఉన్న కనిపించి నాకు పొలవడానికి ప్రయత్నం చేయకండి. ఎక్కడున్నా మీరు క్లియర్గా ఉంటే నన్ను మీరు క్వశ్చన్ చేయాల్సిన అవసరం లేదు. నా క్లారిటీ మీరు ఇవ్వాలి. ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడు లైవ్ పెట్టారు కదా, పెట్టాను. మీరు ఒక క్లారిటీ ఇస్తానని చెప్పేసి అంటున్నారు. నేను లైవ్ పెట్టి క్లారిటీ ఇస్తానని చెప్పలేదు. నా మీద కామెంట్స్ రాస్తున్న వాళ్ళు మీరు ఏమైనా అడగాలనుకుని అడగండి, క్లారిటీ ఇస్తానన్నాను. డిబేట్ కండిషన్స్ అలాగే ఉంటాయి. నేను విశ్వసించింది, నేను ఏదైతే మాట్లాడానో అది, మీరు వంశీ గారి గురించి మాట్లాడాలనుకున్నా, నా గురించి మాట్లాడాలనుకున్నా, నేను ఏదైతే అప్లై చేసానో అది అలాగే ఉంటుంది. నేను వచ్చి మీరు వంశీ నేను డైవర్ట్ చేయను. నేను దాని మీద స్టార్ట్ అయి ఉన్నా. డైవర్ట్ చేయను. నేను సింపుల్ గా స్ట్రైట్ గా ఏమడుగుతున్నానంటే, యేసు ప్రభు వారు మీకు దేవుడు అయితే, నాకు యేసు ప్రభు దేవుడు అండి, నాకు దేవుడు. మీ ప్రాబ్లం ఏంటి? అప్పుడు మరి యెహోవా ఎవరు? నాకు తండ్రి అయిన దేవుడు. మీకు ఇబ్బంది ఏంటి? యేసు ప్రభు ఎవరు? నాకు ఇదేంటి?
మీరు మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి వచ్చారా? ఒక్కడే కదండి, దేవుడు ఒక్కడే. నేను ఏంటి బ్రదర్, తండ్రి అయిన దేవుడు ఒక్కడే, కుమారుడైన యేసుక్రీస్తు వారు ఒక్కడే, మనకు దేవుడు ఒక్కడే, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. నేను ఇప్పుడు నాకు యేసుక్రీస్తు రక్షకుడయ్యా, దైవ కుమారుడయ్యా, నా దేవుడు. ఇప్పుడు ఎవరైనా ఐందవులు వచ్చి ఏంటి నేను ఎవరు నమ్ముతున్నావు అంటే యేసుప్రభు నమ్ముతా. యేసుప్రభు మీ దేవుడు అంటే నా దేవుడు యేసుక్రీస్తు అని చెప్పుకుంటాను. అప్పటికి నా విశ్వసించింది ఏంటి? దైవ కుమారుడిగా విశ్వసించాను అయిపోయింది. ఎందుకంటే యేసుప్రభు దేవుడని ఒప్పేసుకుంటే నువ్వు ఒక విగ్రహారాధకుడిలాగా అడుగుతున్నావు. మీరు ఒక విగ్రహారాధుడు ఎలా అడుగుతారో అలా అడుగుతున్నావు. మీకు చేతగాక వివరణ ఇవ్వలేక మీరు నన్ను క్వశ్చన్ చేయడానికి వచ్చారు లైవ్లోకి. మీకు చేతగాక మీరేం క్వశ్చన్ చేస్తున్నారు? నేను యేసుప్రభు దేవుడు అన్నాను, మీకు ఇబ్బంది ఏంటి చెప్పండి? నా కంఫర్ట్ అది, నీకెందుకు? నీకు ఇబ్బంది ఏంటి? తండ్రి అని దేవుడు యేసుప్రభుకి, నేను యేసుప్రభు రక్షకుడు విశ్వసించాను. వద్దు నాన్న, మీరు కంగారు పడకండి. చెప్పండి. సబ్జెక్ట్ మీ దగ్గర సబ్జెక్ట్ లేదు, డిబేట్కి వచ్చి మాట్లాడితే తెలుసుకుందాం. అవును, తెలుస్తుంది. డిబేట్కి వచ్చి మాట్లాడితే తెలుసుకుందాం. అవును, తెలుస్తుంది. ఏంటి? అవును చెప్పిన యెహోవా మరి మీరు యేసుప్రభు వారు కూడా దేవుడు అని అంటే తన మహిమను యేసుప్రభు వారికి ఎలా ఇస్తాడు? ఎందుకు ఇవ్వడు? ఎలా ఇస్తాడు? ఇప్పుడు మీకు తండ్రి ఉన్నాడా? మీకు ఉన్నారు కదా. మనకి సర్వాధికారాలు ఎవడా? ఆయన తండ్రి ఎవడా? మన తండ్రి మనకు సర్వాధికారాలు ఎవరా? అధికారం గురించి నేను మాట్లాడలేదు. ఎవరా? మరి అధికారాలు ఉంటేనే కదా. అధికారం గురించి మాట్లాడలేదు. అధికారం గురించి మాట్లాడుతున్నా. మరి అధికారం అంటే ఏంటి? అంటే ఇప్పుడు నా మహిమ నేను ఎవరికి ఇవ్వనని అక్కడ చెప్పాడు కదా దేవుడు. ఇక యేసుప్రభుకి తన మహిమ ఎవడా? ఆయన యేసుక్రీస్తుకి దేవుడు మహిమని ఎవడా? ఇప్పుడు యేసుప్రభుకి దేవుడు మహిమని ఇచ్చాడా, లేదా యేసుప్రభు స్వతంత్రంగా మహిమని సంపాదించుకున్నాడా? చెప్పండి. యేసుప్రభు దేవుడు ఉన్న మహిమ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయి బ్రదర్ ఇవన్నీ కాదు కానీ ఒక చిన్న వచనం అడుగుతాను. చెప్పండి. ఆ వచనము ఎక్కడ నెరవేర్చబడిందో మీరు కొంచెం చెప్తే చాలు బ్రదర్. నాకు చెప్పండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 3వ వచనం బ్రదర్, నేను చదువుతున్నాను చూడండి. యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. అరణ్యంలో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజు మార్గము సరళము చేయడి. ఇది ఎక్కడ నెరవేర్చబడింది? ఇక్కడ యెహోవా అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? మరి రేపు చెప్పానా? యెషయా గ్రంథము 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. యెషయా గ్రంథము 43 40వ అధ్యాయం 3వ వచనం. చదవండి. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, ఎట్లనగా అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి, ఎడారిలో మా దేవుని రాజమార్గము సరళము చేయడి. ఇక్కడ యెహోవా అని చెప్పబడుతున్న వ్యక్తి ఎవరు? ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? చెప్పండి, మీరు చెప్పండి. ఏం చెప్పడం ఏంటి బ్రదర్? మీరు చెప్పాలి. నేనైతే యేసుప్రభు వారి దగ్గర నెరవేర్చబడింది, ఇక్కడ యెహోవాగా పిలవబడింది ఎవరో కాదు, యేసుప్రభు వారు నేనంట. కాదని మీరు నిరూపించండి. ఇది యేసుప్రభు వారి గురించి ఇదైంది అంటే ఇక్కడ ఈయన యెహోవా అనా మీ ఉద్దేశం? నేను చెప్పలేదు బ్రదర్, వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనంలో ఉన్న వాక్యం చెప్తుంది. యెషయా గ్రంథం ఇప్పుడు ఇక్కడ వాక్యం ఏంటి? ఈ యెహోవా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి, ఎడారిలో మన దేవునికి రాజ్య మార్గం సరళం చేయుడి, ప్రతి లోయను. ఇక్కడ యెహోవాగా చెప్పబడిన వ్యక్తి ఎవరు? ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చారు? యెహోవాగా చెప్పబడిన పాత నిబంధనలో యెహోవా రాయబడిందంతా కూడా తండ్రి అయిన యెహోవాయే కనబడతాడు. యెహోవాగా చెప్పబడిన పాత నిబంధనలో యెహోవా రాయబడిందంతా కూడా తండ్రి అయిన యెహోవాయే కనబడతాడు.
మరి ఇక్కడ యెహోవాగా చెప్పబడిన వ్యక్తి ఎవరు? ఈ ప్రవచనం ఎక్కడ నెరవేర్చబడింది? యెహోవాగా చెప్పబడింది ఏంటి? యెహోవే కదా అక్కడ మార్గం సిద్ధపరచుడని. అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి. ఎవరు ఎవరు? యెహోవా తండ్రి అయిన దేవుడు. అంటే యెహోవా తండ్రిగా భూలోకం మీదకి వచ్చాడు బ్రదర్? తండ్రి అయిన దేవుడు రాలేదు కదా, ఆయన కుమారుడు వచ్చాడు. మరి ఇప్పుడు ఇది ఎక్కడ నెరవేర్చబడింది? ఆయన వచ్చాడు కదండి, యేసుక్రీస్తు వచ్చారు కదా. ఇప్పుడు మీరు ఏంటి ఇక్కడ ఇంటెన్షన్ ఏంటి మీది? ఇక్కడ యెహోవా అన్నది ఏంటంటే ఎవరు? అది యేసుక్రీస్తు. ఇది ఇక్కడ మధ్యలో మీరు 40 అధ్యాయం మొత్తం చదువుకుంటూ వస్తే క్లారిటీ వస్తుంది కదా. ఇక్కడ యెహోవా అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడి అంటే యెహోవాకి అరణ్యంలో మార్గాన్ని సిద్ధపరచుడి, అది యెహోవా గురించి రాయబడుతుంది. అదే అది ఎక్కడ నెరవేర్చబడింది? ఎవరి జీవితంలో నెరవేర్చబడింది? అది ప్రవచనం అండి. దాని గురించి ఇప్పుడు మేము ఎవరిని ఎలా ఎందుకు ఇస్తాం? అయ్యో దేవా, నేను అంటున్నా బ్రదర్, సింపుల్ బ్రదర్, ఇది సింపుల్. మీరు మధ్యలో ఒక మొక్క తీసుకొని ఇది ఎక్కడ మధ్యలో ఒక మొక్క తీసుకొని దాని సమయ సందర్భాలు లేకుండా మధ్యలో మొక్క తీసుకొని ఇది చెప్పేయండి అంటే ఈ ప్రవచనం మాకు అర్థమైంది. మీరు ఎవరిని చూపించారు? అడవిలో ఒకటి ప్రకటిస్తున్నాడు అంటే ఎవరు? బాప్తిస్మా ఇచ్చి యోహాను. ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం, యెహోవా ఎవరుగా యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఎలాగా ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు మార్గం, యెహోవా ఎవరుగా యేసుక్రీస్తు ప్రభువారే. అంటే ఎలాగా ఇప్పుడు మీరు ఇక్కడ అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచుడు అంటే యేసు ప్రభువారే. ఓ బాబు ఎక్కడ ఉన్నారు మీరు? బాగా ఉన్నారు. కాదు అరణ్యంలో యెహోవాకు మార్గం సిద్ధపరచడని యేసు ప్రభుతో ఎవరన్నా చెప్పారా? ఇక్కడ ఎవరున్నారు? ఎవరు మాట్లాడుతున్నారు? అది ఎవరు చెప్తున్నారు? ఎవరితో మాట్లాడుతున్నారు? చెప్పండి బ్రదర్, నేను చెప్పింది తప్పు అంటున్నారు కదా, మీరు చెప్పండి. ఇప్పుడు యెహోవాకు మార్గాన్ని సిద్ధపరచుడి అని ఎవరికి చెప్తున్నారు? యేసుక్రీస్తు వారికి చెప్తారు. ఎవరికి చెప్తారు? యేసుక్రీస్తు వారికి చెప్తారు. ఎవరికి చెప్తారు? యోహాన్ ఎవరి గురించి మాట్లాడాడు? యేసుక్రీస్తు గురించి మాట్లాడతారు. అంటే ఇక్కడ యెహోవాకు చెప్తున్నాడు ఆయన. ఏ ఇబ్బంది ఉందా? మరి మీరే కదా బాప్తిస్మ యోహాను ఉన్నాడండి. మీరు బాప్తిస్మ యోహాను ఉన్నాడని మీరే చెప్పారు. మీరు బాప్తిస్మ యోహాను అక్కడ ఉంటే యేసుక్రీస్తు ఏమై ఉంటాడు? అక్కడ యెహోవాగా ఉంటాడా? మీరు బాప్తిస్మ యోహాను ఉన్నాడు అక్కడ మీరు ప్రవచనం దగ్గర. మీరు ముందు చెప్పాను కదా యోహాన్ కదా, అరణ్యంలో ప్రకటించేది ఎవరో యోహాన్ అని చెప్పారు. మీరు అన్నారు బాప్తిస్మ. మరి లేరా? కాదు మీరే కదా అరణ్యంలో ఒక స్వరం అంటే మీరు బాప్తిస్మ యోహాన్ మీరే కదా అన్నారు. అది ప్రవచనం నెరవేర్పు గురించి బ్రదర్ నేను చెప్తుంది. ప్రవచనం నెరవేర్పు ఎక్కడ జరిగింది? యేసు ప్రభు వారు బాప్తిస్మ నీటి ద్వారా బాప్తిస్మ. మీకు ఇంకా మీ అందరికంటే ఎక్కువ మీతో మాట్లాడిన 13 నిమిషాలు. మీకు ఇంకా కాల్ వస్తుంది, కట్ చేస్తాను కాల్. ఎందుకు బ్రదర్, ఏమైంది? మీకు చెప్పాము 11 కల్లా కట్ చేస్తామని చెప్పాము. నవ్వు మీరేం సాధించేసింది ఏమీ లేదు. ఒక రిఫరెన్స్ ఇచ్చేసి మీరు ఏదో ఊపేసింది ఏమీ లేదు ఇక్కడ. మీకు ఊపేసింది ఏమీ లేదు. బంగారు కొండ చిట్టు కన్నా ఒక రిఫరెన్స్ ఇచ్చేసి ఎవరి గురించి ఏంటని ఇచ్చేస్తే ఊపింది ఏమి లేదు. ఊపేసి ఏదన్నా ఉంటే మీరు వచ్చేసి బంగారం. నేను మీకు క్లారిఫికేషన్ ఇవ్వడానికి జస్ట్ మీకు ఒకసారి వచ్చా అంతే. మాకు మరి రావచ్చు కదా, ఒక వచనానికే నాకు అర్థం తెలియనప్పుడు రావచ్చు కదా పాటుగాళ్ళందరూనే. నేను మీకు ఉన్నది కదా, వీడియోస్ ఉన్నాయి కదా. మీ వాదన కరెక్ట్ అనుకుంటే రమ్మని చెప్తున్నాను కదా. ఒక రిఫరెన్స్ ఇచ్చేసి మధ్యలో నేను మాట్లాడే సమయం ఇచ్చాను కాబట్టి మాట్లాడుతున్నారు మీరు 13 నిమిషాలు. కాదు బ్రదర్, బైబిల్
స్టడీ మొత్తం చేసిన వాడికి ఒక రిఫరెన్స్ ఇస్తే ఏంది, 100 రిఫరెన్స్ ఇస్తే ఏంది? బాబు బంగారం తెలుసు నాన్న, మీరు ఒక లైవ్లోకి వచ్చేసి ఒక క్వశ్చన్ వేసేసింది చెప్పేసి అది మీరే యోహాను అది యేసు, ఇప్పుడు దాని గురించి కన్ఫ్యూజ్ ఏదో చేసేసామన్న ఆలోచనతో వెళ్ళిపోకండి. మీరు నిజంగా మీరు స్టాండ్ తీసుకున్న సబ్జెక్ట్ ఏదైతే ఉందో దాని మీద వచ్చేసి నిర్ణయం తీసేసేయండి, తెలియచేసేసేయండి సమాజానికి. లైవ్ అయితే ఏంటి, డిబేట్ అయితే ఏంటి, ఎక్కడైతే ఏంటి? అమ్మా అలా అదే తెలుసు. సబ్జెక్ట్ ఉన్నోడికి ఎక్కడైతే ఏంటి బ్రదర్? మీరు నిరూపించగలగాలి కదండి. వేరే కాల్ వస్తున్నానా? ఓకే, నీకు 15 చాలా టైం ఇచ్చాను. ఓకే.